గత 5 ఏళ్లుగా క్రమం తప్పకుండా తమ విద్యార్థులు సివిల్స్ గ్రూప్స్లో ర్యాంకులు సాధిస్తున్నారని తెలిపారు తిరుపతిలోని కేఎస్ఆర్ ఐఏఎస్ అకాడమీ అధినేత డాక్టర్ అనుదీప్ కుమార్. ఐఏఎస్లో ర్యాంక్ సాధించాలంటే కోచింగ్ కోసం ఢిల్లీ, హైదరాబాద్ వంటి మహానగరాలకే వెళ్లాలనే అపోహ అనేక మందిలో ఉందని, ఆ నగరాలకు వెళ్లి అక్కడ వాతావరణ పరిస్థితులు, ఆహారం పడక తమ కలలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారని అన్నారు. తిరుపతిలోని తమ అకాడమీ చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, కడప, అనంతపురం జిల్లాల వాసులకు ఉపయుక్తంగా ఉంటుందని, అత్యుత్తమ బోధనా విధానాలు పాటించడం వల్లే తమ వద్ద కోచింగ్ తీసుకున్న వారు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా సివిల్స్ని క్రాక్ చేస్తున్నారని అన్నారు. ఈ ఏడాది సైతం లిమిటెడ్ బ్యాచ్తో ఐఏఎస్లో ఆల్ ఇండియా 593 ర్యాంక్ సాధించినట్లు తెలిపారు. హలో అండి, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు డాక్టర్ అనుదీప్ కుమార్ అండి. ఇప్పుడు కేఎస్ఆర్ ఐఏఎస్ అకాడమీ ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? మేడం 2016లో స్టార్ట్ చేశాము. యాక్చువల్గా నేను 2 సార్లు యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళానండి, 2014 అండ్ 2015లో. అండ్ ఐ యూస్ టు టీచ్ ఇన్ ఢిల్లీ. అక్కడే ఆల్మోస్ట్ దాదాపు 4 years పైన నేను టీచ్ చేశాను. తర్వాత నేను తిరుపతికి ఫ్యామిలీ ఇష్యూస్, ఇంకా నాన్నగారు రమ్మని చెప్పారు. సో ఇక్కడే వచ్చి ఇంకా స్టార్ట్ చేయడం జరిగింది. చాలా చిన్న రూమ్లో స్టార్ట్ చేసామండి. కానీ పెట్టినప్పటి నుంచి మా హార్డ్ వర్క్, గాడ్స్ గ్రేస్, చదివే స్టూడెంట్స్ మనకు జాయిన్ అవ్వడం జరిగి మంచి ర్యాంక్స్ వచ్చాయి. ఫస్ట్ మాకు ఆల్ ఇండియా 52 వచ్చింది మేడం. తర్వాత నెక్స్ట్ కన్సిక్యూటివ్ ఇయర్ 411. ఇప్పుడు ఆల్ ఇండియా 52 వచ్చినప్పుడు కూడా మా దగ్గర జాయిన్ అయింది ఇద్దరిలో ఒకరికి ఆల్ ఇండియా 52 వచ్చింది, ఒకరు అసిస్టెంట్ కమాండెంట్గా సెలెక్ట్ అయ్యారు. తర్వాత 411 వచ్చింది, తర్వాత 101. ఇట్లా ప్రతి ఇయర్ ర్యాంక్స్ వస్తూనే వచ్చాయి. ఈ ఇయర్ మనకు ఆల్ ఇండియా 593 వచ్చింది. ఇప్పుడు చాలామంది ఐఏఎస్ కోచింగ్కి ఢిల్లీ కానీ హైదరాబాద్కి కానీ వెళ్తుంటారు. సో మీరు తిరుపతికి చాలామందికి దగ్గరలో ఇక్కడ ఐఏఎస్ అకాడమీ అయితే పెట్టారు. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది కొంతమంది, అండ్ ఇక్కడ కోచింగ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మాకు టీచింగ్ చాలా నచ్చింది అని చెప్తున్నారు. కొంతమంది ర్యాంక్స్ కూడా కొట్టారు అని చెప్తున్నారు. సో అంటే ఈ చిన్న ఇంత కేఎస్ఆర్ అకాడమీలో కొంతమంది ర్యాంక్స్ కొట్టారు కదా, దానికి రీజన్ ఏంటి? అంటే టీచింగ్ని బట్టి కూడా ఉంటుంది కదా ఇక్కడ. యాక్చువల్గా మీరు అడిగిన 2 questions 2గా చెప్తాను మేడం. ఫస్ట్ది ఏంటంటే బిఫోర్ 2012 వరకు ఎట్లుండిందంటే ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలంటే కంపల్సరీ ఢిల్లీకే పోవాలి. ఇన్ఫ్యాక్ట్ మేము ఢిల్లీలోనే చదువుకున్నాం. ఎందుకు ఢిల్లీకి వెళ్ళాల్సి వచ్చేదంటే అప్పుడు మనకు మెటీరియల్ అవైలబిలిటీ ఉండేది కాదు. మీరు వెళ్తే డియూలోనో లేదా జేఎన్యూలోనో కూర్చోవాలి. అప్పుడు జిరాక్స్లు కూడా తీసుకోవడానికి లేదు. ఎవరన్నా మెటీరియల్ లైబ్రరీలో పెడితే మీరు అటు సైడ్ కూర్చొని ఇట్లా పేజ్లో మీరు అటు సైడ్ మీరు రాసుకోవడం, ఇటు సైడ్ నేను రాసుకోవడం అనేది జరిగేది. కానీ తర్వాత ఏమైంది అంటే ఈ డీసెంట్రలైజేషన్ స్టార్ట్ అయింది. అంటే అక్కడ కోచింగ్ తీసుకున్న వాళ్ళు, మిస్ అయిన వాళ్ళు, నా లాంటి వాళ్ళు వాళ్ళ ఊర్లలో వచ్చి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇంకొకటి, మేము ఎందుకు ప్రతి ఇయర్ ర్యాంక్ కొట్టడానికి గల కారణం ఏమంటే మేడం, మేము ప్రతి టాపిక్ని చాలా డీటెయిల్గా అనలైజ్ చేస్తాం. ఫస్ట్ పాయింట్, ఇప్పటికీ కూడా మన మెటీరియల్లోనే క్వశ్చన్స్ రావడానికి కారణం ఏమంటే యూపీఎస్సీలో క్వశ్చన్స్ రిపీట్ కావు, కానీ టాపిక్స్ రిపీట్ అవుతాయి. దెర్ ఆర్ మెనీ ఇంపార్టెంట్ టాపిక్స్, మెయిన్స్లోనూ అంతే, ప్రిలిమ్స్లోనూ అంతే. ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ని చూసి ప్రీవియస్ ఇయర్ ట్రెండ్స్ని అనలైజ్ చేసుకుంటే మనం ఏ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తుందని గెస్ చేయడానికి ప్రాబిలిటీ మనకు చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్లనే మనము ఏదో సివిల్ సర్వీసెస్లో కానీ గ్రూప్ 1లో కానీ వచ్చే క్వశ్చన్స్ మ్యాక్సిమం మన మెటీరియల్ నుంచినే వస్తున్నాయి. దాన్ని చదువుకున్న స్టూడెంట్స్ పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే మేడం, ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ పొటెన్షియల్ టు పాస్ దిస్ యూపీఎస్సీ ఎగ్జామ్, బట్ వాట్ దే ల్యాక్ ఈస్ ప్రాపర్ గైడెన్స్. అది మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. డాక్టర్ నడుస్తుంది. వేరే దగ్గర నుంచి కూడా స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి హాస్టల్లో ఉండి చదువుకోవాలి కాబట్టి, సో మీరు ఎలా వాళ్ళకి ఫెసిలిటీస్ అందిస్తున్నారు ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్? మేడం మనకే హాస్టల్ ఉంది. సో మన హాస్టల్నే మనము వాళ్ళకి అకామిడేషన్ అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మనకు ఏంటంటే ఈ క్యాంపస్లో స్టూడెంట్ అతని క్లాస్ రూమ్ అవర్స్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడనే ఉంటాము, ఫ్యాకల్టీ ఇక్కడనే ఉంటారు. సో స్టూడెంట్కి ఆ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఫ్యాకల్టీ అందుబాటులో ఉండడం వల్ల అతను ఏదైనా చదువుకున్న ఏదైనా డౌట్ వచ్చింది, సో ఇమీడియట్గా మా దగ్గరకు వచ్చి సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఫాలో అవుతున్న ప్రొసీజర్స్, డైలీ మ్యాండేటరీ ఎడిటోరియల్స్ రాయడము, ఆ పర్టికులర్ టాపిక్ ఈరోజు అయిపోయిన తర్వాత వాటిపైన ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడము, అండ్ ఆ మాడ్యూల్ అయిపోయిన తర్వాత దానిపైన ఎగ్జామ్ పెట్టడము, అండ్ ప్రిలిమ్స్ మీన్స్ 2 ఆ ఎగ్జామ్స్ పైన పర్సనల్గా ఎవాల్యుయేషన్ చేయడము. మీరు చూసే ఉంటారు, పర్సనల్ ఎవాల్యుయేషన్ చేశాము ఇందాక, పర్సనల్ ఎవాల్యుయేషన్ చేయడము. అండ్ యోజన కురుక్షేత్ర పైన మ్యాండేట్గా వాళ్ళ దగ్గర ఆర్టికల్స్ రాయించడము, ప్రతి సాటర్డే ఎస్ఏస్ ప్రాక్టీస్ చేయించడము. ఇవన్నీ ఏంటంటే తక్కువ మంది స్టూడెంట్స్ ఉండడం వల్ల, మన బ్యాచ్కి 25 members లిమిట్ అని స్టూడెంట్స్ ఉండటం వల్ల ప్రతి ఒక్కరిపైన మాకు కీన్ ఫోకస్ ఉంటుంది.
ఒక స్టూడెంట్ మెయిన్స్లో అద్భుతంగా ఆన్సర్స్ రాయొచ్చు, ప్రిలిమ్స్ ఎంసీక్యూస్లో సరిగా చేయలేకపోవచ్చు. ఒక స్టూడెంట్ ప్రిలిమ్స్ బాగా రాస్తాడు, మెయిన్స్ సరిగా రాయలేకపోవచ్చు. సో అందువల్ల ఏమంటే ఏ స్టూడెంట్కి ఎక్కడ ఫెయిల్ అవుతున్నాడో చూసి అతనికి ప్రాపర్గా తగిన విధంగా కోచింగ్ ఇవ్వడము. కొంతమంది లో అయిపోతారు ఒక్కోసారి తక్కువ మార్కులు వచ్చిన వల్ల, వాళ్ళకి మోటివేషన్స్ చేయడము. ఇలా చేయడం వల్ల మాకు సక్సెస్ సాధిస్తున్నాం అనేది ఇంతవరకు అదే వర్కౌట్ అయింది. ప్రతి స్టూడెంట్ సాధించగలరు మేడం ఐఏఎస్. కాకపోతే ఏంటంటే అతనికి రైట్ మోటివేషన్, రైట్ గైడెన్స్ ఉంటే చాలు. హలో అండి, మీ పేరు? సోమేష్. ఎక్కడ ఉంటారు? ఇక్కడ తిరుపతిలోనే ఉంటానండి. బట్ నేను నా డిగ్రీ కోసం బెంగళూరుకి వెళ్తున్నాను. సో ఆ టైంలో నేను ఆల్రెడీ ఒక 2-3 ఇన్స్టిట్యూట్స్ అనేది వెళ్ళడం అనేది జరిగింది. ఆ టైంలో వాళ్ళ బేసిక్ క్లాసెస్ అనేది విన్నాను. దాని తర్వాత డ్యూ టు సమ్ రికమెండేషన్స్ ఆఫ్ మై రిలేటివ్స్ అండ్ సమ్, సో ఇక్కడ వచ్చేయడం అనేది జరిగేది. ఒక 1 వీక్ క్లాస్ తీసుకున్నారు అనుదీప్ సార్. సో దాని తర్వాత నా ఒపీనియన్ మొత్తం చేంజ్ చేసుకుని నేను బెంగళూరు నుంచి మళ్ళీ తిరుపతికి వచ్చేసి ఇక్కడ నుంచే కంటిన్యూ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. మా బ్రదర్ ఆల్రెడీ ఇక్కడ ఒక 2-3 మంత్స్ కోచింగ్ తీసుకున్నారు, అటెంప్ట్స్ ఇచ్చారు, అండ్ దానిలో వాళ్ళకి వచ్చింది. మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. బట్ నేను ఫస్ట్ టైం అనేది ట్రై చేద్దామని చెప్పి సో అనుదీప్ సార్ గైడెన్స్లో మెంటర్షిప్ తీసుకొని ఇక్కడ చేద్దామని చెప్పి ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ కూడా ఐఏఎస్ అంటే కోచింగ్ సెంటర్కి అందరికీ కూడా ఇప్పుడు ఢిల్లీ కానీ హైదరాబాద్కి కానీ అలా వెళ్తుంటారు. అక్కడ చాలా సఫర్ అవుతారు ఫుడ్ గురించి కానీ అంతా కూడా. సో మన రాయలసీమ ఇదిలో కూడా తిరుపతిలో కూడా ఒక ఐఏఎస్ అకాడమీ ఉంది అని ఎలా చెప్పగలుగుతారు మీరు ఇక్కడ బెస్ట్గా కోచింగ్ ఇస్తున్నారు అని చెప్పేసి? కంపేర్ చేస్తే ఢిల్లీలో కానీ బెంగళూరులో కానీ ఆల్రెడీ నేను బెంగళూరులో చూశాను కాబట్టి అక్కడ వాళ్ళు చెప్పేదంతా జస్ట్ పీపీటీ బేస్డ్ ఆర్ జస్ట్ ఒక 5 minutes 10 minutes కొంచెం ఒక టాపిక్ పైన మాట్లాడితే వదిలేస్తారు. బట్ అనుదీప్ సార్ ఏం చేస్తారు, ఆల్ ద నాలెడ్జ్ ఒక బుక్, ఒక గైడెన్స్గా, ఒక మెటీరియల్గా ప్రిపేర్ చేస్తారు. అది కాకుండా క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా ప్రతి ఒక్క పాయింట్ని డీటెయిల్గా ఇన్ డ్రాయింగ్ బోర్డ్స్ పైన ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, లేకపోతే నరసింహ సార్ అని చెప్పి మన హిస్టరీ ఫ్యాకల్టీ, ఆ సార్ అయితే రిలేటెడ్ అంటే కాంటెంపరీలో ఆ టైంలో జరిగిన స్టోరీస్, దాని రిలేటెడ్ సబ్జెక్ట్స్, దానిలో ఆ టైంలో ఉన్న ఇంపార్టెన్స్ అవన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక హిస్టరీ అనేది ఒక డ్రై టాపిక్ నుంచి ఒక బెటర్ టాపిక్గా అంటే అండర్స్టాండ్ చేయడానికి మనకు ఈజీగా అర్థమవుతుంది. అది నేను చూసిన హిస్టరీ క్లాసెస్ కన్నా చాలా బెటర్. అంటే కంపేర్డ్ టు ఇప్పుడు మీకు ఒక మౌర్యన్ ఎంపైర్ చెప్పాలంటే చాలా డ్రైగా పోతుంటుంది సబ్జెక్ట్స్. దాన్ని ఆ టైంలో జరిగిన హిస్టరీలో వాళ్ళు ఎందుకు వాచ్ చేశారు, దాని తర్వాత రియలైజేషన్స్ ఎలా ఉన్నాయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ ఒక అంటే స్టోరీతో రిలేట్ చేస్తూ చెప్పడం అనేది బెటర్. సో ఆ విధంగా హిస్టరీ క్లాసెస్ కానీ లేకపోతే జియోగ్రాఫికల్ క్లాసెస్ ఇంపార్టెంట్లీ మన అనుదీప్ చెప్పేటప్పుడు కానీ చాలా ఈజీగా అంటే వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయని చెప్పి ప్రతిదాన్ని ఒక షోకేస్ చేస్తూ, ఒక కంపేర్ చేస్తూ, ఒక వీడియోతో కానీ లేకపోతే లోకల్ జరిగే మన ఇష్యూస్తో కానీ. అండ్ మెయిన్ ఇంకొకటి ఇక్కడ డిఫరెన్స్ ఏముందంటే మనకు చెప్పే ఇది రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ అవన్నీ డిస్కషన్ అనేది చాలా ఓపెన్ మైండెడ్గా జరుగుతాయి. అంటే కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు జస్ట్ ఫీజు తీసుకుంటారు, క్లాసెస్ వర్క్ చెప్పి దాని తర్వాత వదిలేసి ఓన్ స్టడీస్ అంటారు. బట్ ఇక్కడ అలా కాకుండా స్టడీ అవర్స్ అనేది ఉంటుంది. అది కాకుండా మనకు చెప్పడం అనేది చాలా ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకటికి 2-3 సార్లు చెప్పడానికి కూడా సార్ ఇంపార్టెంట్ ఇస్తారు. అండ్ దెన్ స్టూడెంట్స్ని కూడా ఒక 2-3 సార్లు అడుగుతారు ఎలా చేశారనేది, ఎడిటోరియల్స్ రాయడం అనేది, అది డైలీ చెకింగ్ అనేది ఒకటి ఉంటుంది దానిలో. అది కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూట్స్ మనకు బెటర్. మీరు చూసినట్లయితే ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఢిల్లీలో ఇన్స్టిట్యూట్స్లో కూడా జస్ట్ ఒక రూమ్లో 100-200 మెంబర్స్ స్టూడెంట్స్ని కూర్చోబెట్టేసి దాని తర్వాత వాళ్ళకి చెప్పేసి వాళ్ళని వదిలేస్తారు. కానీ వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఎవరి ప్రోగ్రెస్ అనేది ఒకటి ఉండదు. మెంటర్షిప్ అని కూడా ఒక 10 మందిని ఒకరికి ఇచ్చేస్తారు, అది జరగదు. సో ఇక్కడ అవన్నీ కంపేర్ చేసుకుంటే పర్సనల్గా హోమ్ దగ్గర ఉంటూ హోమ్లీ ఫుడ్ తింటూ అండ్ ఇక్కడ క్లాసెస్ చదవడానికి కూడా నాకు కన్వీనియంట్గా ఉంది. కాబట్టి నేను ఢిల్లీ కానీ బాంబే కానీ వెళ్ళకుండా ఇక్కడే ఉండి చదువుతున్నాను. ఇది నా ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ సో మచ్. హలో, నీ పేరు? మేఘన. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఉంగనూరు నుంచి. ఇక్కడ కేఎస్ఆర్ ఐఏఎస్ అకాడమీలో కోచింగ్ ఎలా ఉంది? నేను మా అక్క ఆల్రెడీ ఇక్కడ చదివారు, ఆ రెఫరెన్స్తోనే ఇక్కడ జాయిన్ అయ్యాను. బాగుందని చెప్పింది కాబట్టి ఇక్కడ జాయిన్ అయ్యాను. ప్రజెంట్ ఇక్కడ టీచింగ్ అంతా కూడా కంఫర్ట్గా ఉందా మీకు? హలో అండి, మీ పేరు? ప్రేమ్ సాయి అండి. ఎక్కడి నుంచి వస్తుంటారు? తిరుపతి లోకల్. హాస్టల్లో ఉంటున్నారా? లేదు, సెల్ఫ్ హోమ్. ఓకే, ఇక్కడ కేఎస్ఆర్ అకాడమీలో కోచింగ్ ఎలా ఉంది? ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. నేను బయట చాలా ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ విజిట్ చేసాం, ట్రై చేసాం కూడా. బట్ ఈవెన్ బెంగళూరు కూడా వెళ్ళి చెక్ చేసాం. బట్ దిస్ ఇస్ వన్ ఇస్ ద బెస్ట్ ఇన్ అవర్ సరౌండింగ్స్. ఓకే, ఇక్కడ ఫీజెస్ అవన్నీ కూడా ఎలా ఉంది? ఎవ్రీథింగ్ ఈస్ నార్మల్ ఓన్లీ, ఫ్లెక్సిబుల్. ఇప్పుడు కోచింగ్ తీసుకున్న తర్వాత స్టూడెంట్స్ కూడా కొంతమంది ర్యాంక్స్ కొట్టారని చెప్తే విన్నాము, అది నిజమేనా? ఎస్ అండి, అవును. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో చాలా ర్యాంక్స్ వచ్చాయి. చాలా మంది సర్వీస్లో కూడా ఎంటర్ అయి ఉన్నారు. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. ఓకే, హలో అన్న, మీ పేరు? నా పేరు గిరీష్. ఎక్కడ ఉంటారు? ఇక్కడ లోకల్లో ఉంటారు. సో ఓకే, కేఎస్ఆర్ ఐఏఎస్ అకాడమీలో మీకు టీచింగ్ ఎలా అనిపిస్తుంది? టీచింగ్ చాలా బాగుంది. అంటే బయట ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేసే కన్నా ఇక్కడ చాలా
నేను ఇక్కడ డిగ్రీ విత్ ఐఏ చేస్తున్నాను. సో నేను స్టార్టింగ్ నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు దాకా ఉన్నాను కదా. డైలీ క్లాసెస్ ఉంటాయి, స్టడీ అవర్లు ఉంటాయి. ఒక్కోసారి నైట్ 7 అవచ్చు, 8 అవచ్చు, అప్పుడు దాకా కూర్చోబెట్టి చదివిస్తారు ఎగ్జామ్స్. మళ్ళీ ఆ ఎగ్జామ్ సరిగ్గా రాయకపోతే మీరు ఎందుకు రాయలేదు, వాళ్ళు మళ్ళీ స్పెషల్గా కేర్ తీసుకొని చదివిస్తారు. ఓకే, టీచింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా నచ్చింది మీకు? అన్నీ బాగుంది ఇక్కడ. ఓకే, సూపర్. హలో అండి, మీ పేరు? నా పేరు సంజయ్. ఎక్కడుంటారు? నేను మామూలుగా లోకల్ తిరుపతి మాది. కేఎస్ఆర్ కోచింగ్ సెంటర్లో ఎలా ఉంది టీచింగ్ అంతా? యాక్చువల్గా నేను జాయిన్ అయింది అయితే డిగ్రీకి జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, దిస్ వాస్ మై ఫైనల్ ఇయర్. యాక్చువల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే బాగుందండి. యాక్చువల్గా ఏమనుకుంటారంటే తిరుపతిలో అంతగా మంచిగా కోచింగ్ సెంటర్స్ ఉండవు. నార్మల్గా ఎప్పుడైనా పేరెంట్స్ అఫోర్డ్ చేయలేని వాళ్ళు, బయటికి పంపించలేని వాళ్ళు, పై చదువులకి బయటికి పంపించలేని వాళ్ళు, వాళ్ళందరికీ నాకు తెలిసి బెస్ట్ ఇక్కడ కోచింగ్. నాకు తెలిసినంత వరకు అయితే మా ఫాదర్ కూడా అక్కడక్కడ ట్రై చేశారు బయట పంపిస్తామని చెప్పని, కానీ కొంచెం ఫైనాన్షియల్ వల్ల ప్రాబ్లమ్స్ వల్ల ఇక్కడికి పంపించారు. నేనైతే ఇక్కడికి వచ్చాను ఎవరో ఒక పోలీస్ అతను సజెస్ట్ చేశాడు. సార్ వాళ్ళు పోలీస్ బ్యాక్గ్రౌండ్, సో వాళ్ళు సజెస్ట్ చేయడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. పాస్ట్ 2 yearsగా నాకైతే మిగతా కోచింగ్ సెంటర్స్తో పోల్చుకున్నా, లేదంటే బయట మనకు యూట్యూబ్స్లో కానీ లేదంటే అదర్ ఛానల్స్లో కానీ పెడుతూ ఉంటారు కదా, దాన్ని బట్టి నాకు అనిపించింది ఏమంటే చాలా బెటర్ ఉంటుంది. అండ్ మనం చూస్తూనే ఉంటాం బయట చాలా కేసెస్, అమ్మాయిలు ఇష్యూస్ ఫేస్ చేయడం కానీ, రీసెంట్గా ఢిల్లీలో అలాంటి కేసెస్ చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అలాంటి ఇష్యూస్ ఏం లేకుండా ఉండడానికి జస్ట్ సార్ వాళ్ళతో పాటు ఒక మేడం కూడా ఉండి అన్నీ కేర్ చేసుకుంటా తీసుకుంటా బాగుంది. ఓకే,